కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అమెరికా బేతాళ కథలు. మూడవ కథ గోంగూరోపాఖ్యానం. రచన శ్రీ సత్యం మందపాటి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఆ రోజు హైవే 10 మీద ఏదో కారు ప్రమాదం జరిగినట్టుంది. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. బాగా వాన పడుతున్నది. రోడ్డు లైట్ల వెలుగులో మెరుస్తున్నది. కారులో రాక్ సంగీతం తలనొప్పి తెప్పిస్తున్నది. రేడియో ఆపేశాడు విక్రమరావు విసుగ్గా. ట్రాఫిక్ కదలటం కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తున్నాడు. మంచి ఆకలిగా ఉంది. వాళ్ళ ఆవిడ గుంటూరు నుంచి తెచ్చిన గోంగూర పచ్చడి తినాలి ఇవాళ. ఉల్లిపాయలు సన్నగా తరిగి నంజుకు తింటే పా, దానికి ఉన్న రుచి ప్రపంచంలో ఇంకే వంటకంలోనూ ఉండదు. అసలు గోంగూర పచ్చడి కనిపెట్టిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందా? ఇండియన్ కాబట్టి ఇచ్చి ఉండరు. అదే అమెరికన్ కానీ జర్మన్ కానీ అయితే ఎప్పుడో ఇచ్చి ఉండేవారు. గోంగూర గురించి ఆలోచిస్తూ ఉంటే ఆకలి ఇంకా ఎక్కువైంది. అప్పుడే అనుకున్నాడు, కనీసం అమెరికా బేతాళురు పక్కన ఉంటే కాస్త కాలక్షేపం అవుతుందని. ఈలోగా పక్క నుంచి ఒక అంబులెన్స్ అరుచుకుంటూ వెళ్ళింది. అయితే పెద్ద యాక్సిడెంట్ అయి ఉండాలి అనుకున్నాడు. ఏం గురు, ఆకలి దంచేస్తున్నదా అన్నాడు ముందు సీట్లో ప్రత్యక్షం అవుతూ అమెరికా బేతాళుడు. ఆ రావయ్యా రా, నీకోసమే చూస్తున్నాను అన్నాడు విక్రమరావు. అయితే నీకో కథ చెబుతాను విను. ఆ కథ పూర్తవగానే నిన్నో ప్రశ్న అడుగుతాను. దానికి జవాబు తెలిసి చెప్పకపోయావో నీ కారు టైర్లు బద్దలైపోతాయి. తెలుసులేవోయ్ బేతాళుడు, మొదటి 2 కథల్లోనూ ఆ సంగతి చెప్పావుగా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పడం? నీ కథ ప్రారంభించు. విక్రమరావుకి 3 రోజుల పరిచయంతో బేతాళుడితో స్నేహం కూడా కుదిరింది. ఈసారి చాలా విచిత్రమైన కథ చెబుతాను. ఇది నిజంగా జరిగిన కథ. ఈ హూస్టన్ నగరంలో లాంగ్ పాయింట్ అండ్ విట్టి రోడ్డు మీద ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ విట్టి రోడ్డు మీద 2వ అంతస్తులో ఉన్న 2 పడక గదుల అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నారు రామారావు గారు, లక్ష్మి గారు. మరి పాత్రల పరిచయం అయింది కనుక ఇక కథ మొదలు పెట్టవయ్యా బేతాళుడు. కార్లు నెమ్మదిగా కదలటం చూసి కొంచెం ఉత్సాహం పుంజుకుని అన్నాడు విక్రమరావు. చెబుతున్నాను చెబుతున్నాను. అమెరికాలో ఉంటున్న రామారావు గారికి శుభ్రమైన తెలుగు భోజనం 2 పూటలా కడుపులో పడితే గాని తృప్తి ఉండదు. అందులోనూ లక్ష్మి గారి వంట చాలా బాగుంటుంది. అందుకని ఆయన 2 నెలలకు ఒకసారి కొత్త సైజు ప్యాంటు సైజులో కూడా మారిపోతూ ఉంటాడు. బేతాళుడు, నేను అసలే ఆకలితో చస్తూ ఉంటే నువ్వు తిండి కథ చెప్తావే? మా ఆవిడ గోంగూర పచ్చడి వడ్డిస్తున్నది ఇవాళ, అందులోనూ గుంటూరు గోంగూర. ఆశ్చర్యం గురో అని బోలెడు ఆశ్చర్యపడిపోయాడు హఠాత్తుగా బేతాళుడు. పడటం ఆపి అన్నాడు, చూశావా, నేను ఇవాళ నీకు గోంగూర కథే చెప్పబోతున్నాను. నువ్వు గోంగూర గురించి ఆలోచిస్తున్నావు. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీ ముఖం, అలాంటి మాటలు అనక. అమెరికాలో ఇద్దరం మగవాళ్ళం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇంకేదో అనుకుంటారంతా. సరే కానీ నీ గోంగూర కథ ఆసక్తిగా అడిగాడు విక్రమరావు. ఓకే, ఎక్కడున్నాను? యా, రామారావు గారు రంగారావు గారు ఇచ్చిన గుంటూరు గోంగూర విత్తనాలను పెరట్లో నాటడానికి అపార్ట్మెంట్కి పెరడు లేదు కనుక ముందు బాల్కనీలో ఒక పెద్ద తొట్టిలో వేసి రోజు నీళ్లు, వారానికి ఒకసారి మిరకిల్ గ్రో ఎరువు వేసి ఆ గోంగూర చెట్టుని ఏపుగా పెంచారు. 1-2 సార్లు పప్పు పచ్చడి చేసుకుని ఆత్మారాముణ్ణి సంతృప్తిపరిచారు కూడాను. ఒకరోజు మధ్యాహ్నం లక్ష్మి గారు సోపు ఆపరా చూస్తున్నారు. సోపు ఆపరా అంటే సోపు కంపెనీలు స్పాన్సర్ చేసిన సీరియల్ కథలు. సంవత్సరాల తరబడి అలా కథలు అల్లుతూనే ఉంటారు. పెళ్లి కాని తల్లుల గురించి, మొగుళ్ళను మోసం చేసే పెళ్లాల గురించి, పెళ్లాలని 10వ అంతస్తు నుంచి కిందకి తోసే మొగుళ్ళను గురించి, ఎవరి మొగుడో ఎవరి పెళ్లాంతోనో పెట్టుకున్న సంబంధాల గురించి. మన హిందీ సినిమా, తెలుగు నవలల కన్నా అధ్వాన్నమైన కథలతో జనాన్ని మభ్యపెడుతూ ఉంటాయి. ఈ కథలు సరే. అసలు విషయం, అప్పుడే ఆవిడకు బాల్కనీలో ఎవరో తచ్చాడుతున్నట్లు అనుమానం వచ్చింది. గబగబా వచ్చి కిటికీలో నుంచి చూశారు ఆవిడ. ఒక 15 ఏళ్ల కుర్రాడు గోంగూర మొక్క దగ్గర నించుని ఆ ఆకుల వైపు చూస్తున్నాడు. సోపాపరా వస్తున్న టీవీ సెట్ ఎత్తుకుపోయినా ఇంకో టీవీ కొనుక్కోవచ్చు గాని గోంగూర చెట్టు పోతే ఇంకా బతకగలవా అనుకుని గాబరా పడి తలుపు తీశారు ఆవిడ. ఇంతకు ముందు 1-2 సార్లు ఇలాగే జరిగింది.
తను తలుపు తీయగానే పారిపోయేవాడు ఆ కుర్రాడు. అందుకే ఈసారి నెమ్మదిగా తలుపు తీసేరు ఆవిడ. ఆవిడని చూసి బెదిరి పారిపోలేదు కుర్రవాడు. తెల్లబ్బాయి ఆవిడని చూసి చిరునవ్వు నవ్వాడు. నాకు కొంచెం ఇస్తావా అని అడిగాడు నెమ్మదిగా. ఆవిడ అన్నారు, నీకెందుకు, ఇది గోంగూర, పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, నీకవేమిటో తెలియవాయే, అది హ్యాంబర్గర్లో బాగుండదు. ఒక్క ఆకు చాలు అన్నాడు కొంచెం భయంగా. పోనీలే తెల్లకుర్రాడు, ఇవ్వనంటే ఇదేమిట్రా అనుకుని ఇంకా తెల్లబోతాడేమో అనుకుని ఒక ఆకును సుతారంగా కోసి ఆ కుర్రాడి చేతిలో పెట్టింది ఆవిడ. థ్యాంక్స్ అని ఉత్సాహంగా వెళ్ళాడు ఆ కుర్రాడు. ఆగాడు అమెరికా బేతాళుడు. నువ్వు చెప్పే ఈ కథకి అర్థం పర్థం లేదు బేతాళుడు. ఒక్క గోంగూరాకు వాడు ఏం చేసుకుంటాడు? ట్రాఫిక్ కూడా బాగా పోతున్నది గాని నీ కథ ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదు విక్రమరావు విసుగ్గా అన్నాడు. పట్టు వదలని విక్రమార్కుడు, విసుక్కోకు విసుక్కోకు, వస్తున్నాను అసలు పాయింట్కి. ఆ రోజు సాయంత్రం రామారావు గారి ఇంటికి రాగానే లక్ష్మి గారు ఆయనకి జరిగిందంతా చెప్పారు. ఆయన ఏదో కుర్ర వెధవ, ఆ ఆకు మీద ఆసక్తి కలిగి ఉంటుంది, రుచి చూడడం కోసం అడిగి ఉంటాడు అంటూనే, లక్ష్మి, మన రోడ్డు పక్కన 2 పోలీసు కార్లు ఆగి ఉన్నాయి, నేను వచ్చేటప్పుడు చూశాను. ఆ పోలీసులు మన అపార్ట్మెంట్ వైపే చూస్తూ నుంచున్నారు, ఎందుకో మరి అన్నారు. నిజమా అని ఆవిడ కిటికీ నుంచి బయటికి చూశారు. అప్పుడే 2 పోలీసులు తమ అపార్ట్మెంట్ వైపు రాసాగారు. చటుక్కున కట్టెను మూసేసి, ఏమండి, ఇటే వస్తున్నారు పోలీసులు అన్నారు గాబరాగా. రామారావు గారు అసలే గాబరా మనిషి. పోలీసులు అనగానే ఇంకా గాబరా ఎక్కువైంది. వెన్నులో కాస్త వణుకొచ్చింది కూడాను. ఈ లోపల కాలింగ్ బెల్ మోగింది. లక్ష్మి, నువ్వు తలుపు తీయి అని ఆయన గాబరా పడడం కంటిన్యూ చేయసాగారు. ఆవిడ తలుపు తీయగానే 2 ఆఫీసర్లు చిరునవ్వు నవ్వారు. పోలీసులు, కాప్, ఆఫీసర్ అన్నీ ఇక్కడ పోలీసులకు పేర్లు. ఒక ఆఫీసర్ ఎర్రతను తన తెల్ల పళ్ళని చూపిస్తూ చిరునవ్వు నవ్వాడు. రెండో అతను నల్లతను, అయినా అతను కూడా తెల్ల పళ్ళనే చూపిస్తూ నవ్వాడు. తేడా అంతా పైనే గాని శరీరం లోపల తెలుపు, నలుపు, గోధుమ రంగు అన్నీ ఒక్కటే అని సూచిస్తూ. లక్ష్మి గారు కూడా నవ్వి, ఎస్ ఆఫీసర్ అన్నారు. రామారావు గారు నవ్వుదామనుకుని, నవ్వడం, గాబరా పడడం రెండు వేరువేరు రసాలు కనుక, అవి రెండు ఒకేసారి ముఖంలో చూపించడం కష్టం కనుక నవ్వడం మానేసి గాబరా పడడం కొనసాగించారు. ఎర్ర పోలీసు అడిగాడు, ఇదేం మొక్క అని గోంగూర మొక్కని చూపిస్తూ. నీదుంప తెగ, నీకు మా గోంగూర మొక్క మీదే పడ్డాయా కళ్ళు అనుకుని ఆవిడ మాత్రం పైకి గోంగూర అన్నది. నల్ల పోలీసు నల్ల కనుబొమ్మల్ని చిట్నించి వాట్ అన్నాడు. ఎర్ర పోలీసు గోంగూర ట అన్నాడు ఇంగ్లీష్లో. ట ని ఇంగ్లీష్లో ఏమంటారు, నువ్వు సరిగ్గా అనువాదం చేస్తున్నట్టు లేదు అన్నాడు విక్రమరావు. పోయినసారి జపాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి వైట్ హౌస్లో మాట్లాడినప్పుడు ఇదే అనుమానం వచ్చింది విక్రమరావుకి. ఆయన 10 నిమిషాలు దీర్ఘంగా మాట్లాడితే అనువాదకుడు 2 నిమిషాల్లో అవగొట్టేవాడు. జపాన్ ఆయన కొట్టేట్టు మాట్లాడితే అనువాదం శుతిమెత్తగా ఉండేది. అసలు కథ వదిలేసి నువ్వు లైన్ల మధ్య చదువుతావే, ఈ తెలివిగల విక్రమార్కల మూర్ఖత్వం అక్కడే ఉంది విసుక్కున్నాడు బేతాళుడు. విసుక్కోవడం ఆపి కథ చెప్పడం సాగించాడు. ఒక ఆకు కోసుకోవచ్చా అని అడిగాడు ఎర్ర పోలీసు. గోంగూర ఇవ్వవలసి వచ్చేటప్పటికి రామారావు గారు కొంచెం ధైర్యం చేసుకుని ముందుకొచ్చి, మీకెందుకు, ఇది గోంగూర, పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, మీకు అవేమిటో తెలియదాయే, అది హ్యాంబర్గర్లో బాగుండదు అన్నారు. లక్ష్మి నెమ్మదిగా, ఏమండి, ఇందాక నేను సరిగ్గా ఇదే డైలాగు ఆ తెల్లకుర్రాడితో అన్నాను, మీరు నా డైలాగును కాపీ అన్నారు తెలుగులో. తెలుగు తెలియని నల్ల పోలీసు ఒక ఆకుని, ఎర్ర పోలీసు 2 ఆకుల్ని కోసి వాసన చూశారు, నోట్లో వేసుకున్నారు. తెల్లబోయి చూస్తున్న లక్ష్మి గారిని, గోంగూర కోసుకున్నందుకు ముఖం ఎర్రబారిన రామారావు గారిని ఒకసారి తీక్షణంగా చూశారు 2 పోలీసులు. బేతాళుడు కథ చెప్పడం ఆపాడు. తర్వాత అన్నాడు విక్రమరావు. తర్వాత నేను కాదు చెప్పాల్సింది, నువ్వు. తర్వాత ఏమైంది, పోలీసులు అసలు ఎందుకు వచ్చారు, గోంగూర పెంచడంలో తప్పే ఉంది, రామారావు గారు, లక్ష్మి గారు తర్వాత ఏం చేశారు, ఈ ప్రశ్నలకు జవాబులు వెండి తెర మీద చూడడానికి కుదరదు. ఈ దేశంలో వెండి తెరలు ఉండవు, అన్నీ గుడ్డ తెరలే. అందుకని నువ్వు చెప్పు జవాబు, తెలిసి చెప్పకపోయావో అని. తెలుసులేవో చెవలాయ్ అని
ఒక్క క్షణం ఆలోచించి విక్రమరావు అన్నాడు, గోంగూర దూరం నుంచి చూస్తే అచ్చం మెరివానా ఆకులాగా ఉంటుంది. మెరివానా, హషీష్, నల్లమందు లాంటివన్నీ ఈ దేశంలో బహిష్కరించబడ్డవి కదా. ఎవరి దగ్గరన్నా ఉంటే వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు. అందుకే ఆ కుర్రాడు ముందర అవి డ్రగ్స్కి సంబంధించిన ఆకులనుకుని తీసుకుపోవడానికి వచ్చాడు. పోలీసులు కూడా రోడ్డు మీద నుంచి చూసి అనుమానంతో పరీక్ష చేశారు. నోట్లో వేసుకుని వాసన చూసి పరీక్ష చేసిన తర్వాత తెలిసింది ఇదేదో పుల్లగోంగూర సంబంధం కానీ డ్రగ్ సంబంధం కాదని. అది వాళ్ళు చెప్పాక రామారావు గారికి, లక్ష్మి గారికి మనసు తేలికపడింది. లక్ష్మి గారు ఆ పోలీసుల్ని కూర్చోబెట్టి గోంగూర ఎంత ప్రశస్తమైనదో చెప్పి ఒక సీసాలో గోంగూర పచ్చడి ఇచ్చారు పోలీసులకి. హతవిధి. రామారావు గారు మాత్రం మాట్లాడకుండా బాల్కనీ నుంచి గోంగూర మొక్క ఉన్న తొట్టిని లివింగ్ రూమ్లోకి తీసుకొచ్చి టీవీ పక్కనే పెట్టి సోఫాలో పడుకుని గోంగూర వాసన చూస్తూ నిద్రపోయారు. అది కథ. పక్కకి తిరిగి చూసేసరికి బేతాళుడు అప్పటికే మాయమయ్యి మళ్లీ కనపడకుండా పోయాడు. తన ఇంటి డ్రైవ్ వేలో కార్ పార్క్ చేసి దిగగానే ఇంట్లోంచి పోపు పెట్టిన గోంగూర పచ్చడి వాసన గుమాయించింది. ఆహా, నా జీవితమే ధన్యం కదా అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు విక్రమరావు. మీరింతవరకు అమెరికా బేతాళుడి కథల నుంచి 3వ కథ గోంగూరోపాఖ్యానం విన్నారు. రచన శ్రీ సత్యం మందపాటి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.